విద్యా హక్కు చట్టం అమలులో ప్రభుత్వం విఫలం. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించడమే ఈ చట్టం లక్ష్యం. ప్రైవేట్ బడుల్లో విద్యార్థులకు 25% రిజర్వేషన్ కల్పించాలి. టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ హెచ్చరిక. విద్యా హక్కు చట్టం ఎప్పుడు వచ్చింది? 2009లో వచ్చింది. 2009లో వస్తే ఇప్పటి వరకు కూడా అతి లేదు గతి లేదు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం విద్యార్థులు, తల్లిదండ్రులు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తీసుకొచ్చినప్పటికీ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండి కూడా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయకపోవడం దురదృష్టకరమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. గురువారం సూర్యాపేటలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో 25% రిజర్వేషన్ కల్పించాలని విద్యా హక్కు చట్టం స్పష్టంగా ఉందని చెప్పారు. సంపన్నులు నిరుపేదలు అనే తేడా లేకుండా అందరికీ నాణ్యమైన విద్య అందించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అనేక ప్రైవేట్ పాఠశాలలు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం లేదని, దీంతో పేద కుటుంబాలు ఫీజుల భారం మోయలేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటలో సుమారు 75 ప్రైవేటు పాఠశాలలు ఉన్నట్లు గుర్తించామని, అవి అధిక ఫీజులు వసూలు చేస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. పేద విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి నారాయణదాసు, కవిత, విద్యార్థి విభాగం అధ్యక్షుడు మామిడి శోభన్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కోలా కరుణాకర్, లింగాల సైదులు, సూపర్ సైదులు, నేలచెర్ల మధు, తర్వాత దీపమల్ల రంప శ్రీదేవి, కుంభం వెంకన్న, మధు, రఘు, శేఖర్, విజయ్, గౌస్, బాయ్ అందరూ కూడా పాల్గొన్నారంట. మొత్తం మీద విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం తీర్మానం పదే పోరాటం కూడా చేసిండు. ఇంకా కూడా జిల్లాల వ్యాప్తంగా నడుస్తుంది. మళ్ళీ మీరు ఇట్లనే ఉంటే చెలో భువనగిరికి సంబంధించి పున్న కైలాష్ నేతకు కూడా డీసీసీ అధ్యక్షునికి ఆహ్వాన పత్రికనిచ్చారు. నీరజ గౌడ్, తర్వాత బృందం, మేడ్చల్ బృందం కూడా. నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేతకు ఆహ్వానం. జూలై 5వ తేదీన భువనగిరిలో నిర్వహించనున్న రాజ్యాధికార సమరభేరి సభకు రావాలని కోరుతూ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇక నల్గొండలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి సభకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షురాలు శాలిని, ఉపాధ్యక్షురాలు సౌభాగ్య, కార్యదర్శి వనజ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మంత్రివర్గ అనధికారిక మీటింగ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణలో నిరుద్యోగుల జ్వాల నడుస్తున్నది కథ. మీరు కూడా ఇట్లనే చేస్తారంటే మీ పని కూడా చేస్తారు. నిరుద్యోగులు చాలా డేంజర్ ఉంటారు.